2024 ఆర్టీఏ వద్ద ఉన్న డేటా ప్రకారం ఈ టూ వీలర్లు ఇంతగా పెరిగిపోవడానికి కారణం బస్సులు లేకపోవడం, రెండోది మెట్రో అన్ని చోట్లకి వెళ్ళకపోవడం, బస్సులు కూడా అన్ని చోట్లకి వెళ్ళకపోవడం. ఇప్పుడు మెట్రో కూడా కేవలం 3 ప్రధాన మార్గాల్లోనే ఉంది, బస్సులు కేవలం కొన్ని చోట్లకే పరిమితమైనాయి, అవి కూడా 9,000 చిల్లరే బస్సులు. మన నగరానికి కావాల్సినంత లేవు బస్సులు. అంటే గవర్నమెంటు ప్రజా రవాణా వ్యవస్థని ఎక్కడనో డెవలప్ చేయడంలో తెలంగాణ ఏర్పాటైన తర్వాత సరిగ్గా లేదనే కదా ఇన్ని వాహనాలు పెరిగిపోవడానికి కారణం. ఇప్పుడు నమ్మకమైన ప్రజా రవాణా వ్యవస్థ ఉంటే ఇన్ని వాహనాలు రావు. ఎందుకంటే ఆఫీస్కి పోయేవాడు హాయిగా ఉదయం బయలుదేరి ఇంటికి వెళ్ళి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోయేవాడికి హాయిగా వాడు గవర్నమెంట్ బస్నో ఎంఎంటీఎస్నో మెట్రోనో వాడుకుంటాడు కదా. పెట్రోల్ ఖర్చు, గంటన్నర ప్రయాణం. రామకృష్ణ గారు సార్, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడాలి. మాట్లాడండి వస్తుంది. సార్ నమస్తే అండి. అంటే నా ప్రశ్న ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ హైదరాబాదులో సరిగ్గా లేకపోవడం వల్లే ప్రైవేటు వాహనాలు పెరుగుతున్నాయి అనేది నా ప్రశ్న. అంతేనా లేదా వేరే కారణాలు ఉన్నాయా? అంటే ఇది మీరు చెప్పిన అంచనాల ప్రకారం మనకి 80 లక్షల నగరంలో ఉన్నాయి. దాంట్లో 60 లక్షల వాహన టూ వీలర్స్ ఉన్నాయి. ఈ టూ వీలర్స్ 60 లక్షల టూ వీలర్స్ లో కూడా ఈ కండిషన్ లో ఉన్నట్టు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఈ కండిషన్ లో ఓకే, దీంతో ఏంటంటే ప్రజా రవాణా వ్యవస్థ ప్రభుత్వం ఆర్టీసీ వాళ్ళు కానీ ఈ మెట్రో వాళ్ళు కానీ ఇక్కడ సర్వీసులు పెంచాలి, పెంచట్లేదు. ప్లస్ సర్వీసెస్ లోనే ఏమవుతుందంటే ఇప్పటికీ కూడా ఏలబడి వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. కండిషన్ బాగోట్లేదు, ఎక్కడ పడితే అక్కడ బస్సులు ఆగిపోయి కనబడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొంత బస్సులు ఎక్కడానికి కూడా ఇష్టపడట్లేదు, ఎంతో సేపు నుంచి బస్సులు ఆగట్లేదు. దానివల్ల ఏంటంటే ప్రైవేటు ఎక్కువ ఆశ్రయించవలసి వస్తుంది. మూలన పడ్డ బళ్ళు కూడా రిపేర్ చేయించి బళ్ళు వాడుతున్నారు, కానీ కండిషన్ లేని బళ్ళు వాడటం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. ట్రాఫిక్ జామ్ కూడా ఎక్కువ అవుతుంది అనమాట. కాబట్టి ఈ వాహనాలపై ఇది ఉండాలి. ప్రజా రవాణా వ్యవస్థ నెక్స్ట్ నైట్ 12 వరకు కూడా చాలా అవసరం ఉంది. ఉదయం 5 గంటలకే మెట్రో సర్వీస్ స్టార్ట్ కావాలి. అయితే ఐటీ కంపెనీస్ లో కానీ అట్లో కానీ చేసేటప్పుడు ప్రతి మనిషి కూడా వెహికల్స్ ఎవరి వెహికల్స్ వాళ్ళు తీసుకొస్తున్నారు. దీనికి రావడం వల్ల ట్రాఫిక్ చాలా పోతుంది. ఇప్పుడు అలాగే కంపెనీ ఏమైనా మెట్రోలో రావాలని కానీ లేదా కంపెనీయే వెహికల్స్ ప్రొవైడ్ చేసి వెహికల్ లో వచ్చేటట్టు కానీ అలాంటి ఇస్తే కొంతవరకు ట్రాఫిక్ సమస్య తీరే అవుతాయి. హైటెక్ సిటీ ఏరియాలోని రాయదుర్గం కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఆ ఏరియాలో సాయంత్రం 5 దాటితే రాత్రి 10 గంటలకు నరకం కనిపిస్తుంది. ఎందుకంటే హెవీ ట్రాఫిక్ జామ్ అన్నమాట. కాబట్టి ఏంటంటే ఈ వెహికల్స్ పై మనం కంట్రోల్ ఎంప్లాయీస్ ఎక్కడైతే వర్క్ చేస్తారో కంపెనీ తరఫున కొన్ని ప్రొవైడ్ వెహికల్స్ అయినా ఈ ఇండివిజువల్ వెహికల్స్ నిరోధించి ఆ విధంగా వచ్చేటట్టుగానే ఇప్పటికి యాక్చువల్ గా చెప్పాలంటే అనేక మంది మెట్రో సర్వీస్ వల్ల ఎంప్లాయీస్ మెట్రో సర్వీస్ యూజ్ చేసుకుంటున్నారు, అయినా కూడా చాలట్లేదు. ఇందాక కృష్ణారెడ్డి గారు అన్నారు ఈ వీకెండ్స్ ఉండేటప్పుడు పబ్స్ కి వీటికి కూడా వెళ్తున్నారని. 100% కరెక్ట్. అది ఈ పబ్స్ కూడా చాలా మంది ఇండివిజువల్ వెహికల్స్ వెళ్తుంటారు. ఈ పబ్బుల వాళ్ళు కూడా వాళ్ళు ఏ పబ్కి వెళ్తున్నారు రిజిస్ట్రేషన్ ముందే చేయించుకుంటారు. కాబట్టి ఆ పబ్బు వాళ్ళకి ఆ వెహికల్ ప్రొవైడ్ చేసి ఆ వెహికల్ నుంచి తీసుకెళ్ళి చేసేటట్టయితే ఎక్కువ ఉండదు. వచ్చారు అంటే ఎంతమంది వస్తే అన్ని వెహికల్స్ వస్తాయి, అన్ని వెహికల్స్ అక్కడ పార్కింగ్ ఉంటది అనమాట. పబ్బు ఆపోజిట్ పబ్బు రామకృష్ణ గారు ఒక చిన్న విషయం మేడం. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీకి, న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీకి రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ
ఒకటి కంపెనీలు వెహికల్స్ ప్రొవైడ్ చేయడం, ప్రజా రవాణా వ్యవస్థని పటిష్టం చేయడం, ఇవన్నీ తీసుకుంటే ఈ టూ వీలర్ మీద తిరగడానికి ప్రధానంగా ఎందుకు ఇష్టపడుతున్నారని మీరు అనుకుంటున్నారు? ఎందుకు బస్సులు ఎక్కట్లేదు అని మీరు అనుకుంటున్నారు? బస్సులు కానీ మెట్రో కానీ ఒకవేళ ఎక్కాలనుకున్నా అవి అందుబాటులో ఉన్నాయా? సార్, ఇప్పుడు అందుబాటులో లేని అని ఇక్కడ మనకు సర్కమ్స్టాన్సెస్ చూస్తే అది ఒకటి పెద్ద విషయం ఉంది. నిజంగా మీరు చెప్పినట్లు షార్టేజ్ ఆఫ్ ద బస్సెస్ అండ్ ద మెట్రో స్టేషన్స్ అండ్ దట్ టు రీచ్ టు ద డెస్టినేషన్. వాళ్ళకి రూట్స్ ప్రకారంగా వాళ్ళ డెస్టినేషన్ కి దగ్గరికి అలాంటి రూట్స్ లేనే లేవు. మరి ఓల్డ్ సిటీ నుంచి న్యూ సిటీ, ఆ న్యూ సిటీ నుంచి ఓల్డ్ సిటీ వచ్చే వరకు మనం చూస్తూనే ఉంటున్నాము. ప్రతిరోజు ట్రాఫిక్ జామ్స్ ఉంటూనే ఉంటున్నాయి. ఇది ఒక కారణం ఏంటి అంటే ద రోడ్స్ కన్స్ట్రక్షన్స్ లో చాలా ఇబ్బందాలు ఉన్నాయి. అందుకే మనకు ఇప్పుడు హైదరాబాద్ సిటీ మనం స్పెసిఫిక్ గా ఓల్డ్ సిటీని మనం చూస్తే రోడ్స్ సరిగ్గా లేవు, అది కూడా వైడన్ లేదు. మరి ఇంకా ఎక్కువ ట్రాఫిక్, చాలా మంది పాపులేషన్. ఇంకా వేరే ప్రశ్న మీరు ఏం అడిగారంటే టూ వీలర్ ని ఎందుకు వాళ్ళు ప్రిఫరెన్స్ ఇస్తున్నారంటే, సార్ ఒక మంచి మాట నేను చెప్తున్నాను. ఇప్పుడు అడ్వాన్స్ డెవలప్మెంట్ కింద లేకపోతే ఆలోచనలు, లైఫ్ స్టైల్ మారింది, దానికోసం ఇంకా వేరే ఒక మాట ఏంటి అంటే ఇప్పుడు విత్ ఇన్ టైంలో వాళ్ళు రీచ్ అవుతారు. ఏదైతే వాళ్ళు జాబ్ చేస్తున్నారు, కంపెనీస్ వెళ్తున్నారు, ఆఫీసెస్ వెళ్తున్నారు, లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వెళ్తే టూ వీలర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు రీచ్ టు దర్ వర్క్ ప్లేస్ అని నేను అనుకుంటున్నాను. అందుకోసం ఎక్కువగా ఇప్పుడు మీరు ఎంఎంటీఎస్ చూసుకుంటే లేకపోతే బస్సెస్ కూడా చూసుకుంటే ట్రాఫిక్ లో జామ్ అవుతున్నాయి. ఇంకా టూ వీలర్స్ అంటే పక్క నుంచి ఏదైతే దారి మనం తీసి వాళ్ళు వెళ్ళవచ్చు, అది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. ఇక్కడ మనం దానికి డినై చేయడానికి కూడా రాదు. దీంట్లో జిహెచ్ఎంసి చాలా పెద్ద రోల్ ఇక్కడ ప్లే చెయ్యాలా. ఎందుకంటే ఇప్పుడు మనం రోడ్స్ మాట అన్నప్పుడు నిజంగా రోడ్స్ అయితే చాలా చిన్నగా ఉన్నాయి. 100 feet 200 feet పెద్ద రోడ్స్ లేనే లేవు. ఇంకా మరి మనం బిఫోర్ కమింగ్ టు ద మెయిన్ రోడ్స్ ఆల్సో, అక్కడ మనము ఏదైతే కాలనీస్ నుంచి వస్తున్నారు, అక్కడ కాలనీస్ కూడా ఇప్పుడు మనం చూస్తుంటే, నేను ఇప్పుడు ఇక్కడ నుంచి మెహదీపట్నం నుంచి ఇప్పుడు గాంధీ భవన్ వెళ్ళాలంటే ప్రతి రోజు నేను అంటున్నాను, ఆసిఫ్ నగర్ నుంచి గాంధీ భవన్ వరకు అంటున్నాను ట్రాఫిక్ జామే ఉన్నది. డైలీ అంటున్నాను నేను. ఇక్కడ మెహదీపట్నం చౌరస్తా నుంచి గాంధీ భవన్ చౌరస్తా నుంచి నాకు 3 చౌరస్తాలు వస్తాయి. కానీ అది డైలీ అంటున్నా, ఈవినింగ్ పోయేటప్పుడు రావడం, ఇంకా డైలీ మార్నింగ్ కూడా 11:30 అలా నేను వెళ్ళినప్పుడు కూడా అది అయితే ఆఫీస్ టైమింగ్ కాదని కదా, మరీ ఇంకా ట్రాఫిక్ జామే ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఎంత పాపులేషన్ పెరిగినప్పుడు నిజంగా గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాలా. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ తో మనకు ఏదైతే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఉన్నాయి, అది కూడా మనము చూసుకోవాలా. పొల్యూషన్ ఎక్కువ అయిపోతుంది, మళ్ళీ వాహనాలు కూడా చాలా పాతది ఉంటి దాని వాహనాలు ఇప్పుడు ఆగినప్పుడు ఏమైతుంది, ఎక్కువగా మనకు పొల్యూషన్ నిజంగా మనం ఎఫెక్ట్ అవుతుంది దాంతో. అందుకోసం ఇప్పుడు ఈజీ వే, ఈజీ రీచ్, ఇంకా విత్ ఇన్ ద టైంలో రీచ్ అవుతారని మనం టూ వీలర్ ఎక్కువగా వాడుతున్నారు. మీ ప్రశ్నకు జవాబు నేను చెప్పినని అనుకుంటున్నాను. కాకపోతే